ఓకే. సో, ఆ ఫెమినైన్ ఎనర్జీ అంటే ఏంటి? ఒక నర్చరింగ్ ఎనర్జీ, ఒక కంపాషన్ ఎనర్జీ, ఒక లవ్ ఎనర్జీ. మీతో మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు భయమేస్తుంది. భయమేస్తున్నా సరే మీరు భయాన్ని పక్కన పెట్టి ధైర్యంగా వెళ్ళడమే మీరు అంటే మీ మీద మీరు ఇచ్చుకునే ప్రేమ కానీ, యాక్సెప్టెన్స్ కానీ. భయమేస్తుంది కదా అని చెప్పేసేసి ఇంక భయంతోనే పనులు చేస్తుంటే దానికి ఆ థాట్‌కి ఎనర్జీ మీరిస్తున్నారు. అప్పుడు ఫెమినైన్ ఎనర్జీ ఏంటి? లవ్ ఎనర్జీ అని చెప్పాం కదా! నర్చరింగ్ ఎనర్జీ. ఓకే. నర్చరింగ్ అంటే మిమ్మల్ని మీరిప్పుడు చెట్టుని వాటరేసుకుంటే రోజు నర్చర్ చేస్తారా? లేదా దానికి కావాల్సిన వాటరేస్తారు, మంచి ఎండ తగిలేటట్టు చేస్తారు. చక్కగా నరిష్మెంట్, నర్చరింగ్ మనం చేస్తూనే ఉండాల. ప్రేమగా హగ్ చేసుకోవడం కానీ, మిమ్మల్ని మీరు హగ్ చేసుకొని మీకు నచ్చినట్టు మీకు జీవించడం. మీలో ఆ చిన్న పిల్ల తత్వాన్ని అలైవ్‌గా ఉంచడం అన్నమాట. అంటే చిన్న పిల్లలు కోపమొస్తది. ఎక్స్‌ప్రెషన్ ఈస్ కీ హియర్. ఎక్స్‌ప్రెస్ చేయాలి కోపమొచ్చినప్పుడు. కానీ ఆ తర్వాత రియలైజ్ అయిన తర్వాత సారీ నెక్స్ట్ టైమ్ చెప్పాలి. నెక్స్ట్ టైమ్ నువ్వు అలా మాట్లాడినప్పుడల్లా నాకిలా జరుగుతుంది. సో, నెక్స్ట్ టైమ్ ఆ మాటలు నువ్వెక్కువ రిపీట్ చేయొద్దు. నువ్వు ఆ రిపీట్ చేసినప్పుడల్లా నాకు ఎందుకో లోపల చాలా అనీజీగా వస్తుంది. నేను కూడా వర్కౌట్ చేసుకుంటాను. కానీ ఇదొస్తుందని నీకు నా ఒపీనియన్ షేర్ చేస్తున్నా. లేకపోతే నేనేం గో త్రూ అవుతున్నా నీకు షేర్ అంతేగాని వెంటనే గొడవల్లోకి దిగిపోకూడదనమాట మనం. సో, ఫ్రెండ్స్ ఇలా చేస్తూ ఉంటే మనకేమవుతదంటే హెల్తీగా మనం మన లోపల బ్యాలెన్స్ చేసుకుంటాం.